వెల్కమ్ చేయాలి. రైట్, మీరు ఒక్కరే ఆహ్వానిస్తున్నట్టున్నారు నాకు తెలుసు. రాజు గారు, yes. రైట్, రాజు గారు, అంటే విదేశీయులందరినీ అమెరికా నుంచి తరిమేయడమే ట్రంప్ అన అంటే ఏమంటారు మీరు? ముందుగా గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్. నిజంగా గత కొన్ని రోజుల నుంచి అమెరికాలో ఏం జరుగుతుంది, భారతదేశం నుంచి పోయినటువంటి లక్షలాది మంది విద్యార్థులకు భరోసా ఉందా లేదా అని చాలా చర్చ జరుగుతుంది గత కొన్ని రోజుల నుంచి. ఇందాక అన్నగారు చెప్పిన దాంట్లో వాస్తవానికి అంటే గతంలో ఇప్పుడు ట్రంప్ గారు రెండోసారి అమెరికాకు అధ్యక్షుడు అయిన తర్వాత చేస్తున్నటువంటి కొన్ని ఏమనొచ్చు రిఫార్మ్స్ అనొచ్చా, లేకపోతే నిజంగానే అక్రమంగా వచ్చినటువంటి వలసదారులు అమెరికాలో ఉన్నారా, వాళ్ళని ఏరివేసే క్రమంలో నిజమైనటువంటి విద్యార్థులకు నష్టం జరుగుతుందా అనేది కొంచెం ఆందోళన అయితే ఉంది వాస్తవానికి. అయితే గతంలో మొదటిసారి ఆయన అమెరికాకు అధ్యక్షుడైన క్రమంలో కూడా కొన్ని రిఫార్మ్స్ చేసేటువంటి క్రమంలో కొన్ని అనుకూల వర్గాలు, కొన్ని వ్యతిరేకమైనటువంటి వాదనలు కూడా అప్పుడు కూడా వచ్చినాయి. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే విద్యార్థుల గురించి చాలా ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. విద్యార్థులకు నిజంగా అక్కడ ఇబ్బంది అవుతుందా, లేకపోతే వీళ్ళ యొక్క రిఫార్మ్స్ తీసుకురావడం కారణంగా లక్షలాది మంది మన భారతదేశం నుంచి పోయిన వాళ్ళు, లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల నుంచి పోయినటువంటి వాళ్లకు ఇబ్బంది జరుగుతుందా అనేది ఆందోళన అయితే తల్లిదండ్రుల లోపల ఉన్నది. చాలామంది ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతుందో అక్కడ అర్థం కావడం లేదని. ఇందాక అన్నట్టు ఒక కార్ని ర్యాష్గా డ్రైవింగ్ చేస్తే కూడా వీసాను రద్దు చేస్తున్నారు. ఇది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయమే. ఆఫ్ కోర్స్ అక్కడ రూల్స్ లాస్ చాలా క్రిటికల్గానే ఉండొచ్చు గాక, అంటే వాళ్ళ దేశంలో రూల్స్ చాలా క్రిటికల్గా ఉండొచ్చు గాక, లేకపోతే విద్యార్థుల పట్ల అవి ప్రయోగిస్తున్నారేమో తెలియదు. కానీ మా దేశంలో ఉన్నటువంటి వాళ్ళకే ఉద్యోగాలు ఎక్కువ రావాలి, లేకపోతే అంటే మా దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ యూనివర్సిటీలలో చదువుకోవాలి అనేటువంటి ఆలోచన ధోరణిలో ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళను వెళ్ళగొట్టాలనేటువంటి ఆలోచన జరుగుతుందేమో అని అనిపిస్తుంది. కానీ ఇందులో మనం కొన్ని విషయాలను చూడాలి. ఈరోజు విద్యార్థులు ఎవరైతే ఈ ఫస్ట్ చదువుకోవడానికి ఎవరైతే అమెరికా దేశంలో చదువుకోవడానికి పోయినటువంటి విద్యార్థులకు మొదటగా F1 వీసా ఇస్తారు. F1 వీసా ఎందుకోసం ఇస్తారు? అక్కడ 2 సంవత్సరాల పాటు చదువుకోవడానికి ప్లస్ 3 సంవత్సరాలు OPT అంటే ఉద్యోగాన్ని వెతుక్కునేటువంటి అవకాశం కోసం 3 సంవత్సరాలు ప్లస్ 2 ఇయర్స్ కలిపి 5 ఇయర్స్కి ఇస్తారు. ఈ 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఇఫ్ దే ఆర్ సెటిల్డ్, ఇఫ్ దే గాట్ జాబ్ ఇన్ ద అమెరికా, అది ఎక్స్టెన్షన్ అయ్యి H1B కింద పోతుంది. అన్నగారికి కూడా తెలుసు ఆ విషయం. అది లాటరీ సిస్టంలో వస్తుంది. దానికి ఎటువంటి అంటే మెరిటోరియల్ స్టూడెంట్కి మాత్రమే H1B ఇచ్చేటట్టు, లేకపోతే నీ కాడ లక్షల కోట్ల రూపాయలు ఉంటేనే H1B వీసా అనేది రాదండి అమెరికాలో. ఎవరికైనా కూడా లాటరీ సిస్టంలో తీస్తారు. అంటే మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ చదువుకున్న తర్వాత అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం సంబంధించి 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత మరో 3 సంవత్సరాలు మీకు ఉద్యోగం చేసుకున్నటువంటి క్రమంలో మీకు వాళ్ళు ఫెసిలిటీ ఇచ్చి తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేస్తూ H1B వీసా కింద 6 ఇయర్స్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే అమెరికా దేశంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు, వాళ్ళ యొక్క రూల్స్, వాళ్ళ యొక్క లాసే చెప్తా ఉన్నాయి. ఇతర దేశం నుంచి వచ్చేటువంటి వ్యక్తులకు అంటే చదువుకోవడం కోసం వచ్చిన విద్యార్థులకు వాళ్ళకి చదువుకోవడానికి 5 ఇయర్స్, ఉద్యోగం చేయడానికి మరొక 6 ఇయర్స్, అంటే 11 సంవత్సరాలు అమెరికా దేశంలో ఉండని వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు మరీ ఇంత నియమ నిబంధనలను కఠినతరం చేసి విద్యార్థులను గందరగోళానికి సృష్టించి వాళ్ళని చదువుకునేటువంటి క్యాంపస్లలో కూడా వాతావరణాన్ని ఇబ్బందికరంగా తయారు చేసి వాళ్ళ దేశానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే రకంగా చేయడం అనేది కొంచెం ఎందుకో ఇబ్బందిగానే అనిపిస్తా ఉంది. ఇంకొకటి అంటే ఇబ్బందిగా ఉన్నా ఇప్పుడు చాలా మంది స్టడీస్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా మిడిల్ ఆఫ్ స్టడీస్ లో కూడా ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే అంటున్నా. ఇప్పుడు కొంతమంది పిల్లలు, విద్యార్థులు లక్షల రూపాయలు ఈ రోజు తల్లిదండ్రులు మన తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకోండి ఒకసారి. ఈ రోజు టీవీ డిబేట్లలో లైవ్ టెలికాల్స్ తీసుకున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి వాళ్ళ యొక్క బాధని చెప్పుకుంటున్నారు. అంటే మా పిల్లలను వీసా రావడం కోసం చాలా కష్టపడ్డాము, చాలా అప్పులు చేశాము, అప్పులు వడ్డీలు కడుతున్నాము, మేము మా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మంచి ఉద్యోగాలు వస్తాయని మేము అమెరికాకు పంపించడం కోసం కష్టపడి చేస్తే ఈరోజు ఉన్నట్టుండి వాళ్ళని తిరిగి మీ దేశానికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో దాని పట్ల తల్లిదండ్రులు అందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఈరోజు ఈ యొక్క ఏదైతే ఈ OPT బిల్ వీళ్ళు తీసుకొస్తున్నారో, అంటే ఈ 3 ఇయర్స్ ఏదైతే ఎగ్జిబిషన్ ఇవ్వాలనేటి ఆప్టిమల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం
ఇచ్చేటువంటి ఈ 3 years ఫెసిలిటీని వీళ్ళు దీన్ని రద్దు చేయడం కోసం ఏదైతే ట్రంప్ సర్కారు బిల్లు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తుందో అందులో భాగంగానే ఈ రోజు చర్చలు మొత్తం నడుస్తుంది. అంటే ఎవరైతే వాళ్ళు చదువుకునేటువంటి క్రమంలో కానీ ఆ 2 years అయిపోయిన తర్వాత కానీ ఎక్కడన్నా పార్ట్ టైం జాబ్ చేస్తే, అంటే ఇప్పుడు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా తల్లిదండ్రులు కానీ లేకపోతే విద్యార్థులు కానీ ఇక్కడ నుంచి లక్షల రూపాయలు వీసాలు తీసుకొని వాళ్ళు వేరే దేశంలో పోయి చదువుకుంటున్నారు. ఆ చదువుకునే క్రమంలో మనం కూడా చూడండి, ఈరోజు మనం హైదరాబాద్ రాష్ట్రానికి గుండెకాయ అయినటువంటి తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ అయినటువంటి స్టేట్ ఆఫ్ క్యాపిటల్లో మనం ఈరోజు హైదరాబాద్లో. ఇక్కడికి కూడా ఎవరైనా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు చదువుకునే క్రమంలో లేకపోతే చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు సెటిల్ కావడం కోసం పార్ట్ టైం జాబులు చేసుకుంటారు కదా, అది వెరీ కామన్. ఒకసారి ఆలోచన చేయండి, ఎందుకంటే దానికి కారణాలు ఉంటాయి మేడం. ఈరోజు విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల మీద ఆర్థికమైనటువంటి భారం పడకుండా, లేకపోతే వాళ్ళు మరిన్ని అప్పులు తల్లిదండ్రులు చేసి వీళ్ళను అక్కడ చదివించేటువంటి క్రమంలో వీళ్ళు తల్లిదండ్రుల మీద ఎక్కువ భారం పడకుండా కొంత ఫెసిలిటీ కోసం వాళ్ళు పార్ట్ టైం జాబులు చేసుకుంటుంటారు సెటిల్ కావడం కోసం. అంత మాత్రాన ఈరోజు పార్ట్ టైం జాబులు చేయకూడదు, మీరు బయటికే రాకూడదు, బయట తిరగకూడదు అని ఏదైతే చెప్తున్నారో ఇవన్నీ కొంచెం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. విద్యార్థుల్లో కూడా చాలా మంది ఉద్యోగం చేసుకోవడం కోసం స్టూడెంట్ వీసా తీసుకుని వెళ్తున్న వాళ్ళు కూడా వెళ్తున్నారు కదా. ఇప్పుడు వీసా వచ్చిందంటేనే పీజీకి +2 years ఇందాక చెప్పినా కదా నేను, ఏదైతే ట్రైనింగ్ పర్పస్ కోసం 3 years 2 years ఏమో చదువుకోవడం కోసం, అంటే 5 years వాళ్ళే పర్మిషన్ ఇస్తున్నారు. మళ్ళీ పీజీ అయిపోయిన వెంటనే మీరు ఇక్కడ ఓపీటీ కోసం ఉండకూడదు, మీ దేశానికి వెళ్ళిపో. ఇదొకటి. రెండోది ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు గ్రీన్ కార్డు కంటే ముందు H1B ఉంటుంది కదా మేడం. H1B వచ్చిన తర్వాత అప్పుడు నీకు జాబ్ ఉండి లేకపోతే నువ్వు అక్కడ ఫైనాన్షియల్గా సెట్ అయిన తర్వాత నువ్వు గవర్నమెంట్కి అవన్నీ అఫిడవిట్లు ఇచ్చి ఫైనాన్షియల్గా నా యొక్క ఆర్థిక వనరులు ఇవి, నా జాబ్ ఇక్కడ వచ్చిందని అవన్నీ చెప్తే అప్పుడు గ్రీన్ కార్డు ఇస్తారు, నువ్వు అంటే అక్కడ సెటిల్ అయినట్టు. H1B ఏదైతే 6 years పర్మిషన్ ఉందో మనకు అమెరికాలో ఉండడం కోసం లేకపోతే ఉద్యోగం కోసం చేయడం కోసం, ఈ H1B ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు నువ్వు అమెరికాలో ఉండి ఒకవేళ మేడం వేరే దేశాలలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఏదైనా ఎమర్జెన్సీ టైంలో H1B వీసా ఉన్న వాళ్ళు మళ్ళీ ఇండియాకి వచ్చి కొన్ని రోజుల తర్వాత వెళ్తారు. అది చాలా యూజువల్గా జరిగేటువంటి కామన్గా జరిగేటువంటి విషయం. కానీ H1B వీసా ఉన్నటువంటి వ్యక్తులు కూడా వేరే దేశానికి పోయి అమెరికాకు వస్తే, నిన్న ఒక లేడీ యొక్క ఆమె ఏడ్చినటువంటి ఘటన వచ్చింది. ఆమె ఎవరు ఇండియా నుంచి పోయినటువంటి వ్యక్తి, H1B ఉన్నటువంటి వ్యక్తి ఇండియాకి ఏదో ఎమర్జెన్సీ పని మీద వచ్చి మళ్ళీ రిటర్న్ పోతే ఎయిర్పోర్ట్లో 8 గంటల పాటు ఆమెను కూర్చోబెట్టి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అడిగి, ఇంకొకటి లేడీ అని చూడకుండా కూడా మెయిల్ చేత ఆమెను ఇక మనం చెప్పాలన్నటువంటి భాషలు అసభ్యకరంగా ఆమెను మాట్లాడడం లేకపోతే కూర్చోబెట్టడం, కనీసము మీరు నమ్మరు ఆమెను కనీసం టాయిలెట్ కి పోతామంటే కూడా పోనివ్వకుండా ఆపినటువంటి ఘటన ఇది. అంటే దీన్ని మనందరం స్వాగతిద్దామా? ఉండని నేనేమంటున్నా, ఎవరి యొక్క దేశం యొక్క నియమ నిబంధనలు వాళ్ళకు ఉంటాయి, కానీ హ్యూమానిటేరియన్ గ్రౌండ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. నిజంగా ఒకవేళ అక్రమ వలసదారులు ఉంటే తప్పకుండా దాని మీద మీరు చర్యలు తీసుకోండి. కానీ దాని పేరిట, అక్రమ వలసదారుల పేరిట నిజంగా అక్కడ చదువుకోవడం కోసం, బాగుపడడం కోసం, ఉద్యోగాల కోసం, బతుకుదెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళను మీరు ఈ రోజు నియమ నిబంధనల పేరిట వేధించడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి.